అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? సరే, ఈరోజు నేను మీతో ఒక కథను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక ఊరిలో ఒక లేజీ పర్సన్ ఉండేటువంటి వాడు, అంటే సోమరిపోతుగా ఉండేటువంటి ఒక అబ్బాయి ఉండేటువంటి వాడు. అయితే ఈ అబ్బాయి, ఈ యొక్క వ్యక్తి తన భోజనం కోసం, తన ఆకలిని తృప్తిపరచుకోవడం కోసం కష్టపడి పనిచేయాలి అనేటువంటి ఆశ కలిగిన వాడు కాడు. కానీ ఇతను ఏం చేసేవాడంటే తన భోజనాన్ని దొంగతనం చేసుకొని వచ్చేవాడు. అంటే ఎక్కడో చోట దొంగతనం చేసి ఆ రోజు తన కడుపు నింపుకునేవాడు. ఈ అబ్బాయిలో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే ఏ పని చేయకుండా భోజనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, సోమరిపోతుగా ఉండేటువంటి వాడు. అయితే ఒకరోజు యాపిల్ పండు తినాలనిపించింది. అయితే ఆ యొక్క యాపిల్ పండ్ల కోసం యాపిల్ పండ్లు ఉన్నటువంటి తోటలోకి వెళ్ళి ఆ యొక్క యాపిల్ పండ్లను దొంగతనం చేయడానికని వెళ్ళాడు. అయితే యాపిల్ పండ్ల కోసం వెళ్ళినప్పుడు ఆ తోట యజమాని ఆ వ్యక్తిని చూస్తాడు, ఆ అబ్బాయిని చూస్తాడు. చూసి ఆ అబ్బాయి దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే ఈ తోట యజమాని ఈ అబ్బాయి దగ్గరికి రావడం ఈ అబ్బాయి చూసినప్పుడు, ఈ సోమరిపోతు కలిగినటువంటి వ్యక్తి చూసినప్పుడు ఆ యొక్క తోటలో నుంచి వెంటనే అడవిలోకి పారిపోతాడు. అయితే అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఇతడికి ఒక నక్క కనపడుతుంది. అడవిలో రకరకాల జంతువులు ఉంటాయిగా. అయితే ఒక నక్క కనపడుతుంది. ఆ నక్కకు 2 కాళ్ళు ఉంటాయంట. అంటే ఇంకో 2 కాళ్ళు పొట్టలేదు, ఇరిగిపోయాయో మనకు తెలియదు, కానీ 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయంట. అయితే ఈయన అనుకుంటున్నాడంట, అరే ఇటువంటి ఘోరమైన అడవిలో, ఇటువంటి ప్రమాదకరమైనటువంటి అడవిలో 2 కాళ్ళతో మాత్రమే ఈ నక్క ఎలా బ్రతకగలుగుతుంది అనేటువంటి ఆలోచన ఈ అబ్బాయికి వచ్చిందంట. అయితే ఈ అబ్బాయి అది ఆలోచిస్తున్నటువంటి సమయంలోనే దూరం నుంచి ఒక సింహము నోట్లో మాంసాన్ని పట్టుకొని ఈ యొక్క నక్క ఉన్నటువంటి స్థలానికి ఎదురుగా వస్తుందంట. అయితే ఈ అబ్బాయి అనుకున్నాడంట, అమ్మో సింహం వస్తుందని చెప్పేసి వెంటనే ఒక చెట్టెక్కి కూర్చొని చూస్తున్నాడంట. ఇప్పుడు ఈ నక్క తప్పించుకుంటుందా, లేకపోతే ఆ సింహం నోటికి ఎర్రైపోద్దా, ఆ సింహం నోట్లో పడి చనిపోద్దా అని చెప్పి చూస్తూ ఉంటే ఆ సింహము ఈ నక్క దగ్గరకు వచ్చి సింహం నోట్లో ఉన్నటువంటి మాంసాన్ని నక్క దగ్గర పెట్టేసి సింహం తిరిగి వెళ్ళిపోయిందంట. అయితే అది చూసినప్పుడు ఈ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చిందంట, అరే దేవుడు ఆయన సృష్టిని ఆయన ఎంత బాగా పోషించుకుంటున్నాడు. ఈ నక్కకు 2 కాళ్ళే ఉన్నా, ఎటువంటి వేట ఆడలేని పరిస్థితులు ఇది ఉన్నా సింహంతోనే దేవుడు దీనికి భోజనాన్ని పంపించాడు కదా అని ఒక ఆలోచన అబ్బాయిలోకి అది చూసినప్పుడు వండర్ అయ్యి, దేవుడు అట్లా అయితే తన సృష్టిని ఆయన పోషించుకుంటాడనమాట. అయితే ఒక పని చేస్తాను, నన్ను కూడా దేవుడే పోషిస్తాడు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నేను ఎదురు చూస్తాను, మరి దేవుడు నా కోసం భోజనాన్ని ఎలా పంపిస్తాడో నేను ఎదురు చూస్తానని ఈ యొక్క అబ్బాయి అలాగే కూర్చున్నాడు. అయితే 1 రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఈ అబ్బాయికి ఆహారం తెచ్చి ఎవరు పెట్టట్లా. అయితే ఈ అబ్బాయి ఆకలి తట్టుకోలేక లేచి కోపంగా వెళ్ళిపోతున్నాడంట. అయితే ఈ వ్యక్తి కోపంగా దారిలో వెళ్ళేటప్పుడు ఒక ముసలాయన ఈ యొక్క అబ్బాయికి ఎదురుగా వచ్చాడంట. అయితే ఆ వ్యక్తితో ఈ అబ్బాయి ఉండి ఆ ముసలాయనతో అన్నాడంట, నేను అడవిలో చూశాను, 2 కాళ్ళు లేని నక్కకు దేవుడు సింహం ద్వారా ఆహారాన్ని పంపించాడు. అది చూసినప్పుడు నేను అనుకున్నాను, ఆయన సృష్టిని ఆయన ఎలాగైనా పోషిస్తాడు అని నేను అనుకున్నాను. అందుకోసమని నేను 2-3 రోజులుగా అక్కడ ఉన్నాను, కానీ దేవుడు నాకు ఎక్కడి నుంచి ఆహారం పంపించలేదు. అది నాకు చాలా బాధ అనిపించింది అని అన్నాడంట. అయితే ఆ వృద్ధుడిని మాట్లాడేటంట, ఆ యవనస్తుడితో మాట్లాడేటంట, దేవుడు నీకు చూపించినటువంటి దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. దేవుడు నీతో చెప్పిన దాన్ని, ఆయన నీ కంట పెట్టిన దాన్ని నువ్వు తప్పుగా అనుకుంటూ ఉన్నావు, తప్పుగా ఆలోచిస్తూ ఉన్నావు. నీకు చూపించినటువంటి నక్క, ఆ సింహం విషయంలో దేవుణ్ణి నువ్వు నక్కగా ఉండమని చూపించలేదు, సింహంలాగా ఉండమని చూపించాడు దేవుడు నీకు. నక్క వలె ఏం పని చేయలేని వాడిగా ఉండమనో దేవుడు నీకు చెప్పలేదు, సింహంలాగా బ్రతకమని దేవుడు నీకు చెప్పాడు, ఒకడికి ఇచ్చేవాడిగా ఉండమని దేవుడు నీకు చెప్పాడు. ఇది దేవుడు నీతో చెప్పింది, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి అన్నాడంట. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఎన్నో విషయాలను ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన ఎన్నో ప్రణాళికను మనకు చూపిస్తూ ఉంటాడు, ఆయన ప్లాన్స్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు నీవు దేవుని యొక్క మాటలను లేదా దేవుని యొక్క ఆలోచనను, దేవుడు నీ మీద ఉంచిన చిత్తాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నావేమో. ఇంకొక మార్గంలో దేవుడు ఒక దాంట్లో చెప్తే నువ్వు ఇంకొక దాంట్లో అర్థం చేసుకొని తక్కువ స్థాయిలోనే ఉండిపోతూ ఉన్నావేమో, లేకపోతే ఇదే దేవుడిచ్చాడు అనుకుంటున్నావేమో.
కానీ ఈరోజు దేవుని మాటలను సరిగ్గా అర్థం చేసుకోండి. ఒకవేళ ఇంతవరకు దేవుని మాటలను ఆయన చెప్పినది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటేమో. ఆయన చెప్పిన ఆలోచన ఒకటి, నువ్వు పాటిస్తున్న ఆలోచన, నువ్వు పాటిస్తున్న విధానము ఇంకొకటేమో. అయితే బాధపడనక్కర్లేదు. ఈ రోజు నుంచి దేవుడి మాటలు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడి ఆజ్ఞలు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని చిత్తం ఏంటి, ఏం చేయాలి అనేది సరిగ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆలోచన ఎలా వస్తుందయ్యా నాకు అని కనుక మీరు అడుగుతారా, ఈరోజు దేవుడిని అడగండి. ఎందుకంటే ఆయన ఆలోచన చెప్పు దేవుడై ఉన్నాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనలను దేవుడు ఎప్పుడు కూడా సింహంలాగే, ఇచ్చువారిగానే, పైచేయిగానే, ఏమంటారు, దీపస్తంభం మీద ఉంచబడిన దీపముగానే, కొండ మీద కట్టబడిన ఇల్లుగానే యేసయ్య మన జీవితాలను ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, ఆ యవనస్తుడు, ఆ అబ్బాయి, ఆ సోమరిపోతు కలిగినటువంటి వ్యక్తి దేవుడు చూపించినటువంటి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని పాపం 2-3 రోజులుగా భోజనం లేకుండా అయిపోయాడు. అయితే ఈరోజు నువ్వు కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలను, దేవుడు నిన్ను నడిపించాలనుకున్నటువంటి మార్గాన్ని, దేవుడు నిన్ను వెళ్ళమనినటువంటి మార్గాలను నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? నువ్వు కూడా తప్పుగా దేవుని మాటలను ఆలోచిస్తూ ఉన్నావా? గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుణ్ణి అడగండి, దేవుని మాటలను సరిగ్గా అర్థం చేసుకోండి, ఆశీర్వాదాలను పొందుకుంటారు. దేవుని మాటలను సరిగ్గా అర్థం చేసుకోండి, దీవెనలను పొందుకుంటారు. ఈరోజు దేవుణ్ణి అడగండి, అయ్యా నాకు నీ మాటలను సరిగ్గా అర్థమయ్యేలా చెయ్యి అని మీరు అడగండి. దేవుడి మాటలను అర్థం చేసుకునేటువంటి క్లోజ్నెస్ని దేవునితో మీరు కలిగి ఉండండి, దేవునితో మీరు పెంచుకోండి. ఆ నిమిషము ఆశీర్వాదాలను కోల్పోవు, కానీ ఆశీర్వాదాలను పొందుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మర్చిపోకండి, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు చెప్పినటువంటి విషయాలను, దేవుడు చూపించినటువంటి విషయాలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి సైన్స్ని తప్పుగా అర్థం చేసుకొని ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా దేవుని మాటలను, దేవుడు ఇచ్చినటువంటి సూచనలను, దేవుడు చెప్పిన మార్గములను సరిగ్గా అర్థం చేసుకొని ఆశీర్వాదాలకు పాత్రులవ్వండి, విజయానికి పాత్రులవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.